అనంతపురం జిల్లా ఉడేగోలం గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. 45 గ్రాముల బంగారం మాంగళ్యం గొలుసుతో పరారయ్యారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం 74 ఉడేగోలం గ్రామంలో పట్టపగలే చోరీ జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు పథకం ప్రకారమే చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన కిరాణా దుకాణం నిర్వాహకులు సునీతమ్మ మెడలో ఉన్న సుమారు 45 గ్రాముల బంగారు మాంగళ్యాన్ని గొలుసును లాక్కొని దుండగులు పరారయ్యారు. మంగళవారం ఉదయం ఇద్దరు యువకులు రిక్కే నిర్వహించి వెళ్లినట్లు తెలుస్తోంది. కిరాణా దుకాణంలో సునీతమ్మ ఒక్కరే ఉన్నారన్న సమాచారం గమనించిన దుండగులు మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో పల్సర్ ద్విచక్ర వాహనంపై అక్కడికి చేరుకున్నారు. ఇద్దరిలో ఒకరు హెల్మెట్ ధరించి బయటే ఉండగా మరొకరు దుకాణంలోకి వచ్చి 100 రూపాయలు ఇచ్చి సిగరెట్, కూల్ డ్రింక్ ఇవ్వాలని కొనుగోలు చేశారు. సునీతమ్మ చిల్లర ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆమె మెడలోని బంగారు మాంగళ్యం గొలుసును లాక్కొని ఇద్దరు వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. సునీతమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు చేరుకునే లోపే దుండగులు ఆచూకీ కూడా లేకుండా తప్పించుకొని పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ಒಬ್ಬರು ಬಂದಿದ್ರು, ಹೆಲ್ಮೆಟ್ ಹಾಕೊಂಡು ಬಂದಿದ್ರು. ತಿರ್ಗಿ ಅವರೇನೆ 3:10ಕ್ಕೆ ಬಂದರು ಸರ್. ಬಂದು ಅದೇ ಸಿಗರೇಟು ತನ್ಸಪ್ಪು ತಗೊಂಡು ಚಿಲ್ಲರೆ ಕೊಟ್ಟೀನಿ ಸರ್. ನಾನು 54 ರೂಪಾಯಿ ವಾಪಸ್ ಕೊಟ್ಟೀನಿ. ಚೈನ್ ಎಳ್ಕೊಂಬಿಟ್ರು ಸರ್. ನಾನು ನೋಡತ್ಲು ಅರ್ಸ್ಕೊಂಬಿಟ್ಟೆ. ನಾನು ಅಂತ ಅರ್ಸ್ಕೊಂತ ಇದ್ದೀನಿ ಸರ್. ಅವನು ಹೋಗೇ ಬಿಟ್ನು ಸರ್. ಹೋಗಿ ಸರ್ ಬೈಕ್ನ ಇನ್ನೊಬ್ಬಂದು ಹೆಲ್ಮೆಟ್ ಹಾಕೊಂಡಂಗೆ ಬಂದಿದ್ನ ಅವ್ನು ತಗೊಂಡು ಅದೇ ಹೋದ್ನು ಸರ್. ನೀಲಿದ್ ಸರ್. ಅವ್ರು ಅಂಥದ್ದು ಹಾಕೊಂಡು ನೋಡಲಿಲ್ಲ ಸರ್. ನಾನು ಅವರು 3:10 ಸರ್. 3:10 ಆಗಿತ್ತು ಸರ್. ಅವರು 4 ತೊಲ ಸರ್.